వారాహి డిక్లరేషన్ రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో ఎవరెవరు తిరుమలకి పవిత్రతను భంగం కలిగించారో, ఎవరెవరు పాలక మండలిలో ఉండేటప్పుడు లడ్డు ప్రసాదాల్లో కల్తీ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు ఫుల్గా ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే మీరు చేసిన పాపాలన్నీ కూడా రెడ్ బుక్లో నీట్గా ప్రింట్ చేయబడింది. 11 పేజీల్లో మొదటి పేజీ మాజీ ముఖ్యమంత్రి దొంగ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ యొక్క రెడ్ బుక్లో తిరుమలకు మీకు కళ్ళు తెరుచుకునే విధంగా తిరుమల పుణ్యక్షేత్రం ఏ విధంగా ఉండాలి, స్వామివారికి ఏ సేవలు చేయాలి, స్వామివారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ మీకు బుద్ధి వచ్చే విధంగా ఈరోజు వారాహి సభ పైన పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ వివరిస్తారు. ప్రపంచ చరిత్రలో కనీ వినని విధంగా ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారికి కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే వారాహి అనే దాన్ని ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. దీంట్లో రాజకీయ నాయకులు కాదు, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కటి ఆ రెడ్ బుక్లో ఉన్నాయి. ఖచ్చితంగా మొదటి నుంచి ప్రభుత్వ అధికారులు అవుతానేమి, అప్పుడు ఉన్నటువంటి జేయూలు అవుతానేమి, అందరినీ కూడా ప్రతి ఒక్కరిని శిక్షించే విధంగా ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చరిత్రలో ఎవరూ కనీ విని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీర్పును ఇవ్వబోతున్నారు. నా పేరు దారమణిత, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్. సనాతన ధర్మాన్ని, హిందూయిజాన్ని కాపాడే వ్యక్తిగా ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు మనకి. ఆయన నిన్న శ్రీవారిని దర్శించుకొని తన యొక్క దీక్షను విరమించడం జరిగింది. ఈరోజు తిరుపతిలో జరిగే వారాహి సభలో ఆయన డిక్లరేషన్ అనేది ఇస్తారు. ఈ డిక్లరేషన్ కోసం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందరూ మెచ్చేటువంటి ఒక ప్రసంగాన్ని ఈరోజు మా అధ్యక్షులు వరిస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జై జనసేన, జై హింద్. మొన్నటి రోజున తిరుమలలో జరిగిన ఈ నెయ్యి కల్తీ పైన, అవినీతి పైన ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు, అలాగే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతారు అని చెప్పి టీవీల ముందర వేచి చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఉన్న పాలక మండలిలో ఉన్న ధర్మరాజులందరూ కూడా సరే ఈరోజు దొంగల్లాగా, గుంటగాడ నక్కల్లాగా టీవీల ముందర కాసుకున్నారు. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా సరే వేచి చూస్తున్నారు. ఇంతకుముందు చేసిన అవినీతికి మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందిగా కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పుష్ప, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటరు. ప్రాయశ్చిత్త దీక్ష అనేది కూడా మేమందరం కూడా చేసినాము. అది ఈరోజు ఆయన కూడా నడిచి వచ్చి ఆ ప్రాయశ్చిత్తం అనేది చేసినాడు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వివరణ ఇస్తాడు. అందరి గుండెల్లో కూడా దుర్మార్గుల గుండెల్లో పాపం చేసింది ఎప్పటికీ పోదు కాబట్టి ఆ దుర్మార్గుల గుండెల్లో కూడా నిద్రపోతాడని అందరికి కూడా కనువిప్పు కలుగుతుందని మేము కోరుకుంటున్నాం. జై జనసేన.